ఒక్క చేప కోసం, ఒకే ఒక్క చేప మనుగడ కోసం చైనా ప్రభుత్వం 300 డ్యాంలను కూల్చేసింది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా చైనా ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉంది. ఇంతకీ ఆ ఒక్క చేప ఏంటి? ఆ చేప వల్ల చైనా ప్రభుత్వం ఎందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? ఆ ఒక్క చేప కోసం 300 డ్యాంలను చైనా ప్రభుత్వం ఎందుకు కూల్చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ చేప కోసం 300 డ్యాంలు కూల్చేసినటువంటి చైనా, మీరు పిక్చర్లో చూస్తున్నటువంటి ఆ చేప అయితే ఇదే. ఈ ఒక్క చేప కోసం చైనా ప్రభుత్వం 300 డ్యాంలనైతే కూల్చివేయడం జరిగింది. అసలు చైనా ప్రభుత్వం ఎందుకు ఈ చేప కోసం అంత కఠినమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైనా కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 300 డ్యాంలను కూల్చివేసింది. ఉన్న 373 హైడ్రో పవర్ స్టేషన్లో 342 చిన్న స్థాయి హైడ్రో పవర్ స్టేషన్ల కార్యకలాపాలను చైనా ప్రభుత్వం ఇప్పుడు నిలిపివేసింది. ఒక చేప జీవజాలాన్ని, ఒక నది సహజత్వాన్ని కాపాడేందుకే 2020 నుంచి చైనా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ఆసియాలోనే అతి పొడవైన నదిగా యాంగ్జీ నది పేరుగాంచింది. చైనా ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థకు అతి కీలకమైనటువంటి నదే ఈ యాంగ్జీ నది. గత కొన్ని దశాబ్దాల కాలంగా చైనా భారీ స్థాయిలో డ్యాంలను అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టులను అయితే నిర్మించింది. అవి జలచరాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వం ఈ కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అంటే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే చైనా ప్రభుత్వం ఈ డ్యాంల విషయంలో కానివ్వండి, హైడ్రో పవర్ ప్లాంట్ల విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అవి ఎక్కువగా నిర్మించబడ్డాయి గతంలో. అవి నిర్మించబడ్డం వల్ల వాటి ప్రభావం జలచరాల మీద పడింది. అది శాస్త్రవేత్తలు గమనించి చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చైనా ప్రభుత్వం కూడా జలచరాలను, పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో భాగంగానే ఈ 300 డ్యాంలను కూల్చివేసినట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాల కాలంగా చైనా భారీ స్థాయిలో డ్యాంలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మించింది. అవి జలచరాల మీద తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించాయి. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైనటువంటి రెడ్ రివర్ను అరుదైనటువంటి స్థానిక చేప జాతులకు ఆవాసంగా పరిగణిస్తూ ఉంటారు. సో యాంగ్జీ నదులలో ఒక ఉపనది అయినటువంటి రెడ్ రివర్, ఆ రెడ్ రివర్ ఏంటంటే కొన్ని అరుదైనటువంటి జాతుల చేపలకి అది ఆవాసంగా మారింది. అయితే గతంలో ఈ నది ప్రవహించినటువంటి ప్రాంతాలకు నీరందకపోవడంతో, అంటే ఈ రెడ్ రివర్కి సంబంధించినటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో నీరు సరిగా అందకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని అరుదైనటువంటి ఈ చేప జాతులకు చెందినటువంటి చేపలు మరణించడం, వాటి ఉనికిని కోల్పోతున్నటువంటి నేపథ్యంలోనే చైనా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయానికి అయితే వచ్చింది. అలాంటిది డ్యాంలు, పవర్ స్టేషన్లు ఆ నదీ ప్రవాహాన్ని కట్టడి చేశాయి. సో రెడ్ రివర్కి సంబంధించి నదీ ప్రవాహాన్ని డ్యాంలు, పవర్ స్టేషన్లు ఆ ప్రవాహాన్ని కట్టడి చేస్తూ ఉండడం, గతంలో ఈ నది ప్రవహించినటువంటి ప్రాంతాలకు నీరందకపోవడంతో ఆ ప్రాంతాలు ఎండిపోయాయి కూడా. జీవ వైవిధ్యం దెబ్బతినడం, కొన్ని జాతులు అంతరించిపోయేటువంటి దశకు చేరుకోవడం మీద పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ ఈ చర్యలకైతే పూనుకుంది. యాంగ్జీ స్టర్జన్ గా పేరుగాందినటువంటి స్టర్జన్ ఫ్యామిలీకి చెందినటువంటి చేపను 2022లో అంతరించిపోతున్నటువంటి జాతిగా చైనా ప్రభుత్వం పేర్కొంది. సో యాంగ్జీ స్టర్జన్, ఈ యాంగ్జీ స్టర్జన్ అనేటువంటి చేప జాతి 2022 నుంచి ఈ రెడ్ రివర్ ప్రాంతంలో వాటి జాతి అంతరించిపోతున్నట్లుగా చైనాకు చెందినటువంటి కొంతమంది పర్యావరణవేత్తలు, కొంతమంది శాస్త్రవేత్తలు అది గమనించి దాన్ని గ్రహించి చైనా ప్రభుత్వం దృష్టికి అయితే వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది. చైనా ప్రభుత్వం అందుకే ఈ 300 డ్యాములను అయితే వారు నేలరాల్చడం జరిగింది.
యాంగ్జీ స్టర్జన్ గా పేరుగాంచినటువంటి స్టర్జన్ ఫ్యామిలీకి చెందినటువంటి చేపను 2022లో అంతరించిపోతున్నటువంటి జాతిగా చైనా ప్రభుత్వం ప్రకటించారు. గతంలో అది యాంగ్జీ పరివాహక ప్రాంతం అంతా కనిపించేది. సో యాంగ్జీ పరివాహక ప్రాంతం అంతా కూడా గతంలో ఈ యాంగ్జీ స్టర్జన్ అనేటువంటి చేప ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. 1970 నుంచి స్టర్జన్ సంతతి పడిపోతూ వస్తుంది. డ్యాముల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వంటివి కూడా ఈ స్టర్జన్ జాతికి చెందినటువంటి చేపల అంటే చేపలు తక్కువ అయిపోవడానికి, అవి ఆ జాతి అంతరించకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. కాగా ప్రస్తుతం రెడ్ రివర్ పునరుద్ధరణకి ఇప్పుడు చైనా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం రెడ్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టుతో అవి మళ్ళీ తమ ఉనికిని చాటుతాయనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. దానికి కారణం ఏంటంటే 2022లో ఈ స్టర్జన్ జాతికి చెందినటువంటి చేపలు ఈ రెడ్ రివర్ అలాగే యాంగ్జీ నది పరివాహక ప్రాంతాల్లో వాటి ఉనికి కనపడకపోవడం, వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు భావించడం, అది చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. 2023, 2024లో చైనా ప్రభుత్వం 2 బ్యాచ్లుగా యాంగ్జీ స్టర్జన్లను నదిలోకి వదలగా అవి అక్కడ విజయవంతంగా నదిలో మనుగడ సాగించడం ప్రారంభించాయంటూ కూడా శాస్త్రవేత్తలు అయితే వెల్లడించారు. సో యాంగ్జీ స్టర్జన్ అనేటువంటి ఒకే ఒక్క చేప జాతి కోసం ఇప్పుడు చైనా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా ఇప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే చైనాలో ఉన్నటువంటి 300 డ్యామ్లను అయితే వారు కూల్చివేయడం జరిగింది. అలాగే కొన్ని పవర్ అంటే హైడ్రో పవర్ స్టేషన్లలో కూడా వారు కార్యకలాపాలను నిలిపేశారు. దానికి కారణం ఏంటంటే చైనా వ్యాప్తంగా ఉన్నటువంటి 373 హైడ్రో పవర్ స్టేషన్లలో 342 చిన్న స్థాయి హైడ్రో పవర్ స్టేషన్ల కార్యకలాపాలు అయితే నిలిపివేశారు. దానికి కారణం ఏంటంటే ఈ డ్యాముల వల్ల నదీ పరివాహక ప్రాంతంలో అంటే అరుదైనటువంటి చేపలకు సంబంధించినటువంటి జాతులు అంతరించిపోతున్నాయి అని గ్రహించడం. అది గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో మనం కనుక ఇప్పుడు ఈ డ్యాములకు సంబంధించినటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపకపోతే, అంటే ఈ డ్యాముల మీద కనుక చర్యలు తీసుకోకపోతే నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి అరుదైనటువంటి చేప జాతులు అంతరించిపోయేటువంటి అవకాశం ఉందని భావించి ఇప్పుడు చైనా కంట్రీ అయితే ఈ డెసిషన్ తీసుకుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, అలాగే మెయిన్గా చూసుకున్నట్లయితే యాంగ్జీ స్టర్జన్ అనేటువంటి చేపను కాపాడుకునేందుకు, ఆ జాతిని కాపాడుకునేందుకు ఇప్పుడు చైనా ప్రభుత్వం అయితే నిజంగా ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా 300 డ్యాములను అయితే చైనా ప్రభుత్వం కూల్చివేస్తుంది. మనం ఈ పిక్చర్లో చూస్తున్నటువంటి చేప ఏదైతే ఉందో ఈ చేప పేరే యాంగ్జీ స్టర్జన్. ఈ చేప జాతి అక్కడ అంతరించిపోవడాన్ని శాస్త్రవేత్తలు చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. చైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతో పాటుగా యాంగ్జీ స్టర్జన్ అనేటువంటి ఈ చేప జాతిని కూడా పరిరక్షించుకోవాలి. వీటితో పాటుగా అరుదైనటువంటి చేప జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ 300 డ్యాములను అయితే వాళ్ళు కూల్చివేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు.